శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు పర్వదినాలు ఏమిటి, అవి ఏ ఏ తేదీలో వస్తున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం మరియు రాఖీ పండుగ శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో ఆగస్టు నెల ఆషాఢ బహుళ తదియ తిథి ఆగస్టు 1 శనివారంతో ప్రారంభమయ్యి ఆగస్టు 31 శ్రావణ బహుళ తదియ తిథి సోమవారంతో అయితే ముగుస్తుందండి. కాబట్టి మనకి ఈ సంవత్సరం ఆగస్టు నెల ఆషాఢ మాసం మరియు శ్రావణ మాసాల కలయికతో వస్తుంది. ఇప్పుడు ఈ నెలలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆగస్టు 2వ తేదీ ఆదివారం, చవితి తిథి పూర్వభద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు ముఖ్యంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించుకోవాలి. అలానే ఈ రోజు సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారి బోనాలు కూడా ఉన్నాయి. ఆగస్టు 3 సోమవారం, పంచమి తిథి ఉత్తరభద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు రాత్రి 12:36 నుండి ఆశ్లేష కార్తె ప్రారంభమవుతుంది. ఆగస్టు 7 శుక్రవారం, ఈ రోజు నవమి తిథి కృతిక నక్షత్రం ఉంది. ఈ రోజు విశేషత వచ్చేసి ఆడి కృతిక. ఆగస్టు 9 ఆదివారం, ఈ రోజు ఏకాదశి తిథి మృగశిర నక్షత్రం ఉంది. ఈ రోజు విశేషంగా కామికా ఏకాదశి వ్రతాన్ని ఆచరించుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు బోనాలు కూడా నిర్వహిస్తారు. ఆగస్టు 11 మంగళవారం, చతుర్దశి తిథి పునర్వసు నక్షత్రం ఉంది. ఈ రోజు విశేషత వచ్చేసి మాస శివరాత్రి. ఆగస్టు 12 బుధవారం, అమావాస్య తిథి పుష్యమి నక్షత్రం ఉంది. ఈ రోజుతో మనకి ఆషాఢ మాసం ముగుస్తుందండి. ఈ ఆషాఢ అమావాస్యని చుక్కల అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజు ఉదయం 7:29 గురుమూఢమి త్యాగం అవుతుంది. ఆగస్టు 13 గురువారం, శ్రావణ శుద్ధ పాడ్యమి తిథి ఆశ్లేష నక్షత్రం ఉంది. ఈ రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. ఆగస్టు 14 శుక్రవారం, విద్యా తిథి మక నక్షత్రం ఉంది. ఈ రోజు మొదటి శ్రావణ శుక్రవారం అయితే ఉందండి. అలాగే చంద్ర దర్శనం కూడా ఉంది. ఆగస్టు 15 శనివారం, తదియ తిథి పుబ్బ నక్షత్రం ఉంది. ఈ రోజు మొదటి శ్రావణ శనివారం. అలానే ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం కూడా ఉంది. ఆగస్టు 16 ఆదివారం, చవితి తిథి ఉత్తర నక్షత్రం ఉంది. ఈరోజు నాగుల చవితి పండుగ అయితే ఉందండి. ఆగస్టు 17 సోమవారం, పంచమి తిథి హస్త నక్షత్రం ఉంది. ఈ రోజు రాత్రి 11:13 సింహ సంక్రమణం ప్రారంభమవుతుంది. అలానే ఈరోజు నాగపంచమి ఇంకా గరుడ పంచమి అయితే ఉందండి. అలాగే వీటితో పాటుగా ఈరోజు శృంగేరి విధుశేఖర తీర్థ స్వామి వారి జన్మదినం, ఇంకా మొదటి శ్రావణ సోమవార వ్రతం అయితే ఆచరించుకోవచ్చు. ఆగస్టు 18 మంగళవారం, షష్ఠి తిథి చిత్తా నక్షత్రం ఉంది. ఈరోజు స్కంద షష్ఠి ఇంకా కల్కి జయంతి అయితే ఉన్నాయండి. అలాగే ఈరోజు శ్రావణ మంగళ గౌరి వ్రతం కూడా ఆచరించుకోవచ్చు. ఈరోజు మొదటి శ్రావణ మంగళవారం అయితే వస్తుంది. ఆగస్టు 19 బుధవారం, సప్తమి తిథి స్వాతి నక్షత్రం ఉంది. ప్రపంచ ఛాయా దినోత్సవం. ఆగస్టు 21 శుక్రవారం, నవమి తిథి అనురాధ నక్షత్రం ఉంది. ఈరోజు వరలక్ష్మి వ్రతం అయితే ఆచరించుకోవాలి. అలాగే ఈరోజు 2వ శ్రావణ శుక్రవారం ఉంది. ఇంకా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అమ్మవారి వర్ధంతి కూడా ఉంది. ఆగస్టు 22 శనివారం, దశమి తిథి జ్యేష్ఠ నక్షత్రం ఉంది. ఈరోజు 2వ శ్రావణ శనివారం అండి. ఆగస్టు 23 ఆదివారం, ఏకాదశి తిథి మూల నక్షత్రం ఉంది. ఈరోజు పుత్రద ఏకాదశి అయితే ఉంది. ఆగస్టు 24 సోమవారం, ద్వాదశి తిథి పూర్వాషాఢ నక్షత్రం. ఇది 2వ శ్రావణ సోమవారం. ఆగస్టు 25 మంగళవారం, త్రయోదశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఈరోజు 2వ శ్రావణ మంగళవారంతో పాటుగా ప్రదోష వ్రతం కూడా ఉంది. ఆగస్టు 26 బుధవారం, త్రయోదశి తిథి శ్రవణ నక్షత్రం ఉంది. ఈ రోజు విశేషత వచ్చేసి ఓణం పండుగ. ఆగస్టు 28 శుక్రవారం, పౌర్ణమి తిథి శతభిష నక్షత్రం ఉంది. ఈరోజు శ్రావణ పూర్ణిమ అంటే దీనినే మనం జంధ్యాల పూర్ణిమ అని, రాఖీ పూర్ణిమ అని పిలుస్తూ ఉంటాము. ఈరోజు ముఖ్యంగా రక్షాబంధన్ పండుగ అంటే రాఖీ పండుగను నిర్వహించుకోవాలి. అలాగే ఈరోజు హైగ్రీవ జయంతి, వికనస జయంతి. అలానే ఇది 3వ శ్రావణ శుక్రవారం. ఆగస్టు 29 శనివారం, శ్రావణ బహుళ పాడ్యమి తిథి పూర్వభద్ర నక్షత్రం ఉంది. ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన అయితే ఉందండి. ఇంక ఇది 3వ శ్రావణ శనివారం. ఆగస్టు 31 సోమవారం, తదియ తిథి రేవతి నక్షత్రం ఉంది. ఈరోజు సంకటహర చతుర్థి వ్రతంతో పాటు రాత్రి 7:36 నుండి పుబ్బ కార్తె కూడా ప్రారంభమవుతుంది. ఇవండి 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు, పర్వదినాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.